శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ ఒక పిట్టకి రెండు దెబ్బలు. రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు. ఇక కథలోకి వెళితే, ఏంటోయ్ మధు, ఆఫీస్ నుండా రావడం అంటూ టూత్పేస్ట్ యాడ్లో యాక్టర్లా పళ్ళన్నీ బయటపెట్టి అడిగిన పక్క పోర్షన్ మూర్తిగారితో, అవునండి ఆఫీస్ నుండే అంటూ చిన్న చిరునవ్వుతో చెప్పి త్వరగా నడిచి ఇంట్లోకి వెళ్ళబోతూ కాస్త ఆశ్చర్యంగా ఓ క్షణం ఇంటి పరిసరాలు గమనించి, ఇది నా కొంపేనా? ఎప్పుడూ రణరంగంలా ఉండేది, ఇప్పుడేంటి వింతగా ఇంత ప్రశాంతంగా ఉంది? అసలు ఈ వేళకి మా బబ్లుగాడు చెవులు చిల్లులు పడిపోయే పెద్ద సౌండ్తో టీవీలో వీడియో గేమ్స్ ఆడుతూ ఉండాలి. అలాంటిది వీడు ప్రశాంతంగా సోఫాలో కూలబడిపోయాడేంటి? అలాగే ఈ టైంకి మా అమ్మాయి పెద్దగా అరుస్తూ సెల్ ఫోన్ పట్టుకొని అట్నుంచిటూ ఇట్నుంచటూ తిరుగుతూ మాట్లాడుతూ ఉండేది. మరిప్పుడేంటి ఇంత కామ్గా దీనంగా దివానీ కాట్పై వేలాడిపోయి కూర్చుంది? ఇంకా నా భార్యామనైతే టీవీ ముందు కూర్చొని అసలు నేనే పని చెప్పినా పిలిచినా పట్టించుకోకుండా సీరియల్స్లోనే లీనమైపోయేది. అలాంటిది ఈరోజు కనీసం టీవీ పెట్టను కూడా పెట్టలేదు. ఏంటప్పా సంగతి అంటూ అమితాశ్చర్యంగా పూర్తిగా ఇంట్లోకి ప్రవేశించి, ఏంటిరా ఇవాళ మన గృహం ఇంత ప్రశాంతంగా ఉంది అంటూ తన శ్రీమతి పక్కనే కూర్చున్నాడు. ఏం చెప్పమంటారండి, మా జీవితాల్లో సరదాకి చెల్లుచీటి, మా సంతోషాలకి కొద్ది రోజుల పాటు సమాధి, మా జీవితాలకి కొన్ని రోజులు గ్రహణం పట్టబోతోంది. అందుకే ముందు నుండి ఇలా ఆ జీవితాలకి అలవాటు పడుతున్నాం చెప్పింది లలిత అసహనంగా నీరసం కలగలిపిన స్వరంతో. ఇలా అరవ సినిమా హీరోయిన్ తెలుగులో మాట్లాడినట్టుగా కాక కొంచెం అర్థమయ్యేలా అఘోరిస్తావా అడిగాడు మధు. ఏముంది, మీ నాన్నగారు రేపు వస్తున్నారని ఫోన్ చేశారు, అదే మా బెంగకు కారణం చెప్పింది లలిత మరింత నిరాశపడిపోతూ. అలాగా, అయినా మా నాన్నొస్తే ఏం, ఆయనొస్తే మీకెందుకు బెంగ? ఎందుకా, అప్పుడే పాత రోజులు మర్చిపోయారా? అంతెందుకు, మొన్న ఓ 6 నెలల క్రితం ఆయన పంట డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు క్రమశిక్షణ కాకరకాయ అంటూ మా దుంప తెంచేశారు. అందుకే మాకు ఈ బెంగ పింగు చెప్పిందామె. ఓ అదా, ఆయన రిటైర్డ్ మిలిటరీ మేజర్ కదా, అందుకే కొద్దిగా చాదస్తం ఉంటుంది నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కొద్దిగానా, చాలేండి, ఆయనది ఊరంత చాదస్తమైతేను. లేకపోతే తెల్లవారుజామున బ్రహ్మ సమయంలో చదివితే మంచిదని, చదువు బాగా వంటపడుతుందని ఉదయాన్నే 3:30 గంటలకు ఆయన నిద్రలేచిందే కాక పిల్లల్ని నిద్రలేపేవారు. దాంతో పిల్లలు మనల్ని నిద్రలేపేవారు. పోనీలే అనుకొని ఆ వయసులో అంత చలిలో చన్నీళ్ళేం చేస్తారులే అని వేడి నీళ్లు పెట్టమంటారా మావయ్య అని అడిగినందుకు గయ్యమని లేచి, వేడి నీళ్లు ఒంటికి మంచివి కావు, బద్ధకం పోవాలన్నా నిగ్రహాన్ని ఏకాగ్రతని పొందాలన్నా చన్నీటి స్నానం చాలా మంచిదమ్మా అని క్లాస్ పీకి అందర్నీ చన్నీటి స్నానమే చేయమని ఆర్డర్ వేశారు. పోనీ ఎలాగోలా ఆయన గోల కొద్దీ ఆ చలిలో చన్నీటి స్నానాలు కానిచ్చి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుండగా మళ్ళీ గయ్యమని అంతెత్తున లేచి, ఓవెన్లో ఆహారం వండొద్దు, ఆరోగ్యానికి హానికరం, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, అలా కొన్నేళ్లు వాడినా క్యాన్సర్ వచ్చే కారకాలు శరీరంలో పెరిగే అవకాశం ఉంది గనుక ఓవెన్స్కి బదులుగా సాధారణ పొయ్యిపైనే వండాలని మరో ఆర్డర్ వేశారు. పోనీలే బతుకు జీవుడా అని ఏదో నాకు తోచిందొండితే మళ్ళీ గయమన్నారు. కట్లెట్స్, ఆమ్లెట్స్ లాంటివి పొద్దున్నే తింటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటివి వస్తాయి కనుక సాత్వికమైన నూనె లేని ఆహారం అంటే ఇడ్లీ, ఊతప్పం, గోధుమ రొట్టె లాంటివి చేసుకు తినాలి. మీరు అమెరికా నుంచి వచ్చి 2 ఏళ్లైనా ఇంకా అలవాటు మానుకోకపోతే ఎలా అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చాడు. పోనీ నా విషయం పక్కన పెట్టండి, మన అమ్మాయి ఏదో కొద్దిగా ఎక్కువసేపు సెల్ ఫోన్లో మాట్లాడుతుందని దానిని పక్కన కూర్చోబెట్టుకొని రేడియేషన్ వల్ల వచ్చే అనర్థాలని అనర్గళంగా చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ల్యాండ్లైన్ మాత్రమే వాడాలని, అలా చేస్తే రేడియేషన్ల నుండి ఉపశమనం దొరుకుతుందని ఆర్డర్ వేశారు. దాంతో మన అమ్మాయి చేసేది లేక సెల్ పక్కన పడేసింది. ఇక మన బబ్లుగాడు ఏదో నెట్లో వీడియో గేమ్ ఆడుతూ పొరపాటున ఏదో హీరోయిన్ సైట్ని ఓపెన్ చేశాడట. అది చూసి వాడి చెవి మెలేసి, పెద్దల సైట్ని పిల్లకాకివి నువ్వు చూసి తగలడతావా, అయినా 18 ఏళ్లు దాటకుండా నీకు ఇంటర్నెట్ ఇచ్చినందుకు మీ నాన్నననాలి అంటూ పిల్లాన్ని గూబా గులాబ్ జాములా వాచెట్టు చెంప పగలగొట్టారు. చూడండి తాతంటేనే వాడు ఎలా వణికి గోడకి వాలిపోతున్నాడో చెప్పిందామ కళ్ళొత్తుకుంటూ. అలా అంటావేంటి లలిత, ఆయనకి మన మీద ఏమైనా శత్రుత్వమా? రిటైర్ అయినా రిలాక్స్ అవ్వకుండా వ్యవసాయం చేస్తూ కవులకిచ్చిన పొలం డబ్బులో కొంత నాకు ఇవ్వడానికి ఇలా 6 నెలలకోసారి వస్తారు.
ఆయన ఆ డబ్బు ఇవ్వబట్టే మన విలాసాలు కులాసాగా సాగిపోతున్నాయి. కనుక ఆయనకి ఇలా అని చెప్పే ధైర్యం నాకు లేదు. కనుక మీరే ఆయనున్న ఆ వారం 10 రోజులు మీ అమెరికా అలవాట్లు మార్చుకోండి. ఇందులో ఇంకో సంతోషించాల్సిన విషయం ఏమిటంటే మా నాన్నే రావడం. మా అమ్మ గురించి నీకు తెలీదు. మా నాన్నకి క్రమశిక్షణ, ఆరోగ్యం లాంటి విషయాలలోనే చాదస్తం. అదే మా నాన్నకి బదులు మా అమ్మ గాని వచ్చిందంటే మానసిక వికాసం, మనశ్శాంతి, మనోనిబ్బరం పెరుగుతుందని చెప్పి నిన్ను పూజలు, వ్రతాలు, నోములు చేయమంటుంది. ఒంటికి మంచిదని ఉపవాసాలు చేయమని నీ కడుపు మార్చేసేది. భక్తి పేరు చెప్పి నిన్న ఆ గుడికి ఈ గుడికి గోపురానికి రమ్మని నీ ఒళ్ళు కరిగించేసేది. ఇక ఆవిడ ఉన్నంతకాలం శాకాహారం మాత్రమే వండమని మీకు చికెన్కు మధ్య అనుబంధం తెంచేసేది. ఇక గుమ్మం దగ్గర కల్లాపు ముగ్గుల దగ్గర నుంచి మన సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, పూజ పురస్కారం అంటూ నీ సహనానికి పరీక్ష పెట్టేస్తుంది. ఇక పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్కి భగవద్గీత ఒక మంచి మార్గం అని నిన్ను చదివి వినిపించమంటుంది. అందుకే మా నాన్న రావడమే ఎంతో నయం. సో కూల్గా ఉండు నచ్చజెప్పాడు మధు. ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి మొదటి దాన్ని చిన్నగా చూపే ప్రయత్నం చేశాడు. ఆ మాటలు విన్న లలిత మొదట ఆలోచనలో పడి తర్వాత కొంచెం స్థిమితపడి, అవునండి, మీరంటుంటే నాకు అనిపిస్తోంది. ఓసారి మావయ్య గారు బిజీగా ఉండి అత్తయ్య గారిని పంపారుగా, అప్పుడు ఆవిడ ఉన్న ఆ 2 రోజులు 2 యుగాల్లా గడిచిందంటే నమ్మండి. ఆవిడతో పోల్చి చూస్తే మావయ్య గారే చాలా నయం అంటూ కొంచెం నెమ్మదించి శాంతపడిందామె. దాంతో తన నచ్చచెప్పే ప్రయత్నం సఫలం కావడంతో మధుకి చాలా సంతృప్తి, సంతోషం అనిపించింది. మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగడంతో లలిత మావయ్య గారు వచ్చినట్టున్నారు అంటూ వంటగదిలోంచి హాల్లోకి గబగబా నడిచి వెళ్ళి తలుపు తీసి ఓ క్షణం తీక్షణంగా చూసి నిర్జీవంగా ఆ తలుపుకి జారబడిపోయింది. ఎవరి మమ్మీ వచ్చింది అంటూ ఉత్సాహంగా హాల్లోకి పరిగెత్తుకొచ్చిన పిల్లలు గుమ్మం వైపు కళ్ళప్పగించి చూస్తూ పులిని చూసినంత భయంగా డాడీ అంటూ స్వరంలో ఏడుపు ధ్వనించేలా దీనంగా పిలిచారు మధుని. దాంతో మధు చదువుతున్న న్యూస్ పేపర్ టీపాయ్పై పడేసి ఏమైందర్రా అంటూ హాల్లోకి వేగంగా నడిచొచ్చి గుమ్మం వైపు చూసి అమ్మో అని ఓ క్షణం తర్వాత తేరుకొని అమ్మా నాన్న ఇద్దరూ కలిసొచ్చారా, సంతోషం అని పైకనేసి లలిత వంక చూశాడు. లలిత వారిరువురి వంక భయం భయంగా చూస్తూ, అంటే మాకు 2 వైపులా క్రమశిక్షణ తప్పదన్నమాట. మొత్తానికి ఇప్పుడు మా పరిస్థితి ఒకే పిట్టకు 2 దెబ్బలు అన్నట్టుగా తయారవ్వబోతోంది కాబోలు అనుకుంటూ వారిని లోనికి ఆహ్వానించింది కృత్రిమ నవ్వుతో. కానీ మధుకు మాత్రం వారు తమ ఇంటిని చక్కదిద్దడానికి వచ్చిన రింగ్ మాస్టర్లలా అనిపించారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.